మనం ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పేర్లను చూడగానే ఆ జ్ఞాపకాలన్నీ మన కళ్ళ ముందు కనబడాలి. మన ఇద్దరి మధ్య ఈ ప్రయాణం కంటే అద్భుతం మరొకటి ఉండదనుకుంటున్నాను. ఒక మెమరబుల్ ప్లేస్కి తీసుకెళ్ళాను తన్ని. అక్కడ చెట్ల మీద మా ఇద్దరి పేర్లను గుర్తుగా రాశాం తెలుసా? జనరల్ గా వేరే అమ్మాయి గురించి ప్రేమించిన అమ్మాయి దగ్గర చెప్తే ఏ ఆడపిల్ల తట్టుకోలేదు. ఇది కూడా అర్థం కాదా నీకు? నన్ను బయటికి తీసుకెళ్తానని చెప్పావు. నేను ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటానన్న విషయం మర్చిపోయావు. నాకంటే తనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చావు. అంటే ఏంటి? తనని ఇష్టపడుతున్నావా? ప్రేమిస్తున్నావా? మాట్లాడవేంటి క్రిష్? తనని ప్రేమిస్తున్నావా? చెప్పు. గౌతమి, ఫూలిష్గా మాట్లాడుకో. నీకు ఆల్రెడీ చెప్పాను, తను నాకు హెల్ప్ చేసింది, మా ఫ్యామిలీని నిలబెట్టింది. ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే దానికి కారణం తనే అని. తనే గనక లేకపోయింటే నేను ఈ పాటికి ఎక్కడుండేవాడినో నీకు కూడా తెలుసు. నా కోసం ఇంత చేసిన వ్యక్తి కోసం నేను ఏదో ఒకటి చేయడం సంస్కారం అని నువ్వే కదా అన్నావు. మరి ఇప్పుడు ఆ సంస్కారాన్నే నిలబెట్టుకుంటున్నాను. అడగకుండానే సాయం చేసిన తనకి కృతజ్ఞత తీర్చుకోవాలి అనుకున్నాను. ఆ కృతజ్ఞతతోనే తన్ని ఆనందంగా ఉంచే రూపంలో తీర్చుకుంటున్నాను. అయిపోయింది. దానికి నువ్వెందుకు ఇంత ఇష్యూ చేస్తున్నావు? ఎందుకంటే కృతజ్ఞత తీర్చుకోవడానికి రకరకాల పద్ధతులుంటాయి. డబ్బులు ఇవ్వచ్చు లేదా వస్తువులు ఇవ్వచ్చు. అంతేగాని ప్రేమికుళ్ళ ప్రతి క్షణం తన పక్కనే ఉండవు. మీనాక్షి మొగుడు బ్రహ్మాండంగా ఉన్నాడని అందరూ అంటుంటే నువ్విలా మూగోడిలా మౌనంగా ఉండవు. ఆ పిలుపుకి ఆవిడేమో పొంగిపోతూ ఉంటే నువ్వేమో సిగ్గుపడిపోతూ ఉండవు. కృతజ్ఞత తీర్చుకోవడానికి నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎవ్వడు అంతమంది ముందు కాళ్ళని ఒళ్ళో పెట్టుకొని పొట్టెలు పెట్టడు. ప్రేమించినవాడు, పీకల్లోతు ప్రేమలో మురుగున్నవాడు మాత్రమే ఇవన్నీ చేస్తాడు. ఇలా చేస్తాడు. షట్ అప్ గౌతమి, సెన్స్ లేకుండా మాట్లాడుకో. నీకు తెలిసిందే కరెక్ట్ అని, నువ్వు ఊహించుకునేదే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడుకో. మరి అలా కాకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తావు? అలా చేయాల్సిన అవసరం ఏంటి క్రిష్? చెప్పు, ఎందుకు చేసావు? ఎందుకంటే అవన్నీ తన ఇష్టాలు, తన కోరికలు కాబట్టి. వాటిని ఎవరితోనూ చెప్పుకోలేక ఇన్నాళ్ళు తన మనసులోనే దాచుకుంది. ఆ ఇష్టాలు, కోరికలు జీవితాంతం కలగానే మిగిలిపోతాయని, అవి ఎప్పటికీ నెరవేరవనే బాధలోనూ నిరాశలోనూ ఉంది తన. అందుకే తను తీరని కళ అనుకుంటున్న వాటిని తీరిస్తే జీవితాంతం సంతోషంగా ఉంటుందని అవన్నీ చేశాను. అయిపోయింది. ఇప్పుడు తను సంతోషంగా ఉంది అంతే తప్ప ఇంతకు మించి తనకు నాకు మధ్య ఏమీ లేదు. ఓకేనా? మభ్య పెడుతున్నావా లేక మాయ చేస్తున్నావా? వాట్ యు మీన్? అవును క్రిష్,
తన మనసులో ఉన్న కోరికల్ని తీరిస్తే ఎప్పటికీ సంతోషంగా ఉంటుందని ఇలా చేశాను అంటున్నావు. మరి నీతో కాపురం చెయ్యాలన్న కోరిక కూడా ఉందనుకో, అప్పుడేం చేస్తావు? ఆ కలను కూడా తీరుస్తావా? తనని సంతోషంగా ఉంచడం కోసం ఇది కూడా చేస్తావా? చెప్పు. గౌతమి, మతి లేకుండా మాట్లాడుకో. మతి లేకుండా కాదు క్రిష్, నిజం మాట్లాడుతున్నాను. అటు ఇటు అయితే జరగబోయేది ఇదే అని చెప్తున్నాను. నువ్వు చేసింది కేవలం తన ఇష్టాలని తీర్చడం మాత్రమే కాదు, నువ్వు తనని ప్రేమిస్తున్నావనే నమ్మకాన్ని మీనాక్షికి కలిగించేలా చేస్తున్నావు. ఇది మాత్రమే కాదు క్రిష్, నీకు తెలియకుండానే నువ్వు మీనాక్షి వైపు టర్న్ అవుతున్నావు. ఎందుకంటే మనసులో ప్రేమ లేకుండా కేవలం మొక్కుబడిగా ఇవన్నీ ఎవరు చెయ్యరు. నిజం చెప్పు క్రిష్, నిజం మాత్రమే చెప్పు. నువ్వు మీనాక్షిని ప్రేమిస్తున్నావా లేదా? అవును, ప్రేమిస్తున్నాను. తను మా అమ్మని పెద్దమ్మని కంటికి రెప్పలా చూసుకుంటుంది కాబట్టి తనంటే నాకు ఇష్టమే. నా కుటుంబం అంటే తనకి ప్రాణం కాబట్టి తనన్నా నాకు ప్రాణమే. మేమందరం సంతోషంగా ఉండాలని ప్రతి క్షణం ఆరాట పడుతుంది కాబట్టి తనంటే నాకు ప్రేమే. ఆ విధంగా తను ఇప్పుడు మాత్రమే కాదు, ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నాను. తన్ని సంతోషంగా ఉంచడం కోసం ఏదైనా చేస్తాను. ఇది తప్పు అని నువ్వంటే ఇంతకంటే పెద్ద తప్పు ఇంకొకటి ఉండదు. చూడు గౌతమి, నాకు చెయ్యాలి అనిపించింది చేసేసాను, అంతే. దాన్ని నువ్వు ప్రేమే అనుకుంటావో ఇష్టమే అనుకుంటావో అది నీ ఇష్టం. దానికి నువ్వు ఏ పేరైనా పెట్టుకో, నాకు అభ్యంతరం లేదు. ఎప్పటికీ తన గుప్పెట విప్పదు, ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు. ఎందుకిలా ఎదురైనది పొడుపు కథ? తప్పుకునేందుకు దారిని ఇవ్వదు, తప్పు అనేందుకు కారణం ఉండదు. చిక్కులలో పడడం తనకేం సరదా? ఏదైనా ఎందని నీకైనా కాస్తైనా అనిపించిందా? ఎప్పటికీ తన గుప్పెట విప్పదు, ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు. ఎందుకలా ఎదురైనది పొడుపు కథ? తప్పుకునేందుకు దారిని ఇవ్వదు, తప్పు అనేందుకు కారణం ఉండదు. చిక్కులలో పడడం తనకేం సరదా?
మొక్కుకుంటే పుట్టానంట నేను. నువ్విచ్చిన వరమని నాకు నీ పేరే పెట్టారు. అందరూ నన్ను నీ బిడ్డ అని పిలుస్తారు. మరి అమ్మే బిడ్డని ఎందుకింత బాధ పెడుతుందో అర్థం కావట్లేదు. నా మీద నీకు కోపమో పగో తెలియట్లేదు. ఏదో శత్రువుని సాధించినట్టు సాధిస్తున్నావు. నా ఇష్టాలన్నీ తీరుస్తుంటే నన్ను అర్థం చేసుకుంటున్నావని సంబరపడిపోయాను. ప్రతి క్షణాన్ని నాకొక తీపి జ్ఞాపకంగా మారుస్తుంటే నేనంటే ఇష్టమని పొంగిపోయాను. ప్రతి నిమిషం నా ఆనందం కోసం ఆరాటపడటం చూసి నా మీద ప్రేమ పుడుతుందని ఊహల్లో తేలిపోయాను. కానీ ఆనందాలని సంతోషాలని కొన్ని గంటలు కూడా ఉండనివ్వలేదుగా. ఇవేవి చేయకపోయినా నేను బాధపడేదాన్ని కాదు. కానీ ఇవన్నీ నిజాలు కాదు, నాటకాలు అని తెలిసాక భరించడం నా వల్ల కావట్లేదు. మొన్ననేగా నీ దగ్గరకొచ్చి మొర పెట్టుకున్నాను. నువ్వు మంచి చేస్తావన్న నమ్మకంతో బతుకుతున్నాను. ఇప్పుడిప్పుడే ఆ నమ్మకం కలుగుతోంది. అంతలోనే చూడలేకపోయావా? నేను సంతోషంగా ఉంటే చూడలేకపోయావా? కాసేపు నవ్విస్తావు, అంతలోనే ఏడిపిస్తావు. భరించలేనంత ఆనందాన్ని ఇస్తావు, వెంటనే తట్టుకోలేనంత బాధని పెడతావు. ఆశని కలిగించినట్టే కలిగించి నిరాశలోకి తోసేస్తావు. బాధ అనిపించట్లేదా? ఇలా చేస్తున్నందుకు నీకు బాధ అనిపించట్లేదా? నా కన్నీళ్లు చూసి నీకు జాలి కలగట్లేదా? నేను ఏడిస్తే నీకు ఆనందమా? నేను బాధపడితే నీకు సంతోషమా? అలా అయితే అసలు పూర్తిగానే ఏడిపించే, ఏడ్చే ఓపికంది. పూర్తిగానే బాధ పెట్టే, భరించే శక్తి ఉంది. అంతేగాని ఇలా కాసేపు ఆనందం కాసేపు బాధతో నరకాన్ని చూపించకు. భరించడం నా వల్ల కావట్లేదు. ప్రతిసారి ఇలా మోసపోవటాన్ని తట్టుకోలేకపోతున్నాను. బదులుతో చని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా అనలువాగని సంతములా మది మారితే
సంగతి గమనించందే తొందరపడి ముందడుగేసే వీలేదెలా బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా అలలు ఆగని సంద్రములా మది మారితే ఎలా మీనాక్షి మీనాక్షి గాఢ నిద్రలో ఉన్నట్టుంది. ఎందుకు పాపం డిస్టర్బ్ చేయడం? పడుకొనిద్దాం. పైగా లేచిందనుకో ఎక్కడికి ఏంటి అని సిబిఐ వాళ్ళ ప్రశ్నలు వేస్తుంది. తప్పించుకోవడానికి 100 అబద్ధాలు చెప్పాలి. తన ముందు మనం తెలియ సరిపోదు కానీ పొరపాటును దొరికినా దొరికిపోవచ్చు. తెలిసి కూడా ఎందుకు రిస్క్ చేయడం? బాయ్ మీనాక్షి. ఓ 2-3 అవర్స్లో వస్తాను. హ్యాపీగా నిద్రపో. బాయ్. హాయ్ గౌతమి, వెళ్దామా? రా. చాలా చాలా ఆనందంగా ఉంది క్రిష్. ఇది నా జీవితంలో మర్చిపోలేని రోజు, మరపురాని సన్నివేశం.
నువ్వు నాకు ఇంత బాగా కోఆపరేట్ చేస్తావని అనుకోలేదు క్రిష్. థ్యాంక్ యూ సో మచ్. మీనాక్షి 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 ఎక్కడున్నావు మీనాక్షి?